హలో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు వ్లాగేనండి. యాక్చువల్గా ఈరోజు వీడియో తీస్తే నెక్స్ట్ డే అయితే పెడతాను కదండి. కాకపోతే ఎందుకో ఈరోజు పెట్టాలనిపించింది. నిన్న అంటే చాలా డేస్కి నిన్న ఒకటి వీడియో పెట్టాను కదండి. నిన్న కాదు మొన్న వీడియో పెట్టాను కదా, కొంచెం ఎక్కువ మంది చూసారు కానీ కామెంట్ చేయలేరు, లైక్ చేయలేరండి. ప్లీజ్, చాలామంది చూసారు కానీ లైక్ చేయలేదు, కామెంట్ చేయలేదండి. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఈరోజే వీడియో అని చెప్పాను కదండి, మార్నింగే స్టార్ట్ చేశానండి. ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా వీడియో అయితే మార్నింగే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా 1 డే బిఫోర్ దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా దీంట్లో నేను రాగి పిండి, కొంచెం జొన్న పిండి అయితే యాడ్ చేసి దోశలు అయితే వేస్తానండి. ఎందుకంటే మా వారు అవి తినరండి. రాగి పిండి కానీ జొన్న పిండి కానీ అస్సలు తినరండి మా వారు. అందుకోసమే ఇంకా మా వారికి తెలియకుండా ఇలాగ దోశ అంటే మా వారికి చాలా ఇష్టం. ఇలా రాగి పిండి ఒక 2 స్పూన్లు, మళ్ళీ జొన్న పిండి ఒక 2 స్పూన్లు యాడ్ చేసి దోశ అయితే వేసిస్తానండి. మా వారికి అస్సలు తెలీదు. ఇంకా అన్నం కూడా ఉడికిందండి, వార్ చేసి అయితే దమ్ పెట్టేశాను. ఇంకా నేను ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో అదేంటిది చింతపండు పులిహోర పులుసు అయితే చేస్తున్నానండి. మన అయితే చాలా డేస్ నుంచి అయితే అడుగుతుంది. ఇంకా ఈరోజు ఎలాగో కూరగాయలు కూడా ఏం లేవండి ఫ్రిడ్జ్లో, అందుకోసం ఈరోజు చేద్దామనేసి అయితే స్టార్ట్ చేశానండి. పిల్లలకు టెస్ట్లు అవుతున్నాయి కదా, ఇంకొక 2 టెస్ట్లు అయితే అయిపోతాయండి. ఇంకా దాని ప్రిపరేషన్ అయితే చూపిస్తానండి. ఇంకా మార్నింగే నేను చింతపండు నానబెట్టాను, దీనికి కావాలి కదా మనకు. ఇంకా ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే తక్కువైందండి. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. దీంట్లో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వేడైన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు, కొంచెం మెంతులు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మెంతులు వేయడం వల్ల పులుసు చాలా బాగుంటుంది, పులిహోర పులుసు రైస్ చాలా బాగుంటుంది. ఇంకా మెంతులు వేసిన తర్వాత కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు, మళ్ళీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ కూడా అస్సలు స్కిప్ చేయకండి. ఇంగువ వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసి ఇంకా ఈ పోపు మాత్రం చాలా చక్కగా వేగాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది, టేస్ట్గా రాదండి పులిహోర అన్నం వచ్చేసి. ఇవన్నీ ఇంకా మీకు నచ్చితే దీంట్లో మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేను మర్చిపోయాను. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఫ్రై కావాలండి. ఈ పోపు ఎంత మంచిగా ఫ్రై అయితే మనకు రైస్ అనేది ఎంత బాగుంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇదే పోపులో కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి. పసుపు కొంచెం ఎక్కువనే యాడ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము రైస్ కలుపుతాం కదా, అప్పుడు కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇంకా నేను చెప్పడం మర్చిపోయానండి, నాకు ఈ చింతపండు పులిహోరలో చోలే చాలా నచ్చుతుందండి. లక్కీగా నానబెట్టిన చోలే ఫ్రిడ్జ్లో ఉండేనండి. అది తీసి మార్నింగే నేను మీకు చూపించాను కదా వీడియోలో, ఉడకబెట్టానండి. ఒక 2 నుంచి 3 విజిల్స్ అయితే పెట్టాను. అది కూడా యాడ్ చేసుకున్నానండి. నాకు పులిహోర పులుసులో చోలే అన్న, మళ్ళా శనగలు ఉంటాయి కదండి, అదన్నా చాలా ఇష్టం అండి. పులిహోర పులుసులో అవి టేస్ట్ చాలా బాగుంటాయి కదా, అంటే పులుసులో మరుగుతుంది కదా, అందుకోసమే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా లక్కీగా ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా అది చూసిన వెంటనే పులిహోర పులుసు చేయాలనిపించింది. ఇంకా ఎలాగో నిత్య కూడా అడుగుతుంది కదా అనేసి అయితే స్టార్ట్ చేశానండి. తర్వాత ఈ పోపు అంతా చాలా చక్కగా అయితే వేగిందండి. ఇంకా దీంట్లో నానబెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసి గుజ్జంతా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేశానండి, మరగాలి కదా. కొంచెం వాటర్ యాడ్ చేసి దీంట్లోనే ధనియాల పొడి, మళ్ళీ జీలకర్ర పొడి, ఇంకా ఉప్పు ఇవి యాడ్ చేసి ఇంకా కొంచెం చిన్న మంట పెట్టేసి బాగా మసలనివ్వాలండి. మనకు పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం దగ్గర అయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలి. చాలా ఇష్టం అండి నాకు పులిహోర పులుసు. నాకు ఎంత ఇష్టమో మా పిల్లలకు కూడా ఇంకా అంతే ఇష్టం అండి. మా వారికి తప్ప, మా వారికి ఇలా పులుపులు అంతగా నచ్చవండి. ఇంకా నేను పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకించి చీల్చి వేయనండి, ఇలాగ మధ్యలో చుంచి వేస్తాను. ఎందుకంటే మా వారికి గింజలు, అంటే పచ్చిమిరపకాయలు గింజలు ఉంటాయి కదా, అవి బయటకు వస్తే అస్సలు నచ్చవు, అందుకోసమే ఇలా తుంచి వేస్తాను. ఇంకా అది వెనక స్టవ్ మీద పెట్టేశానండి, కొంచెం మసలాలి కదా. ఇప్పుడు పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి నేను దోశ వేస్తున్నానండి.
మార్నింగే దాంట్లో ఒక 2 స్పూన్లు రాగి పిండి, జొన్న పిండి అయితే కలిపేసానండి. కలిపేసిన తర్వాత చాలా బాగుంటుందండి. అంటే కలపడం వల్ల టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందో అలా ఏమి ఉండదండి. ఇంకా మనకు చెప్పాలంటే హెల్దీ వర్షన్లో అయితే దోశ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది పిల్లలు కూడా తినరు కదండి, రాగులైనా జొన్నలైనా ఇలాగా ఏమంటారు ప్రిపేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్దీ వర్షన్లో చేసిన ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇంకా మన ఇది వచ్చేసిందండి. అమ్మ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నాం అనేసి అయితే మార్నింగ్ ఎంత ఫాస్ట్గా చేసినా టైం అస్సలు మిగలదండి. గబగబా చేయాల్సి వస్తుంది. ఇంకా మన నిత్యకు జడలు వేయాలండి. ఇంకా చూస్తున్నారు కదండి, చింతపండు పులిహోర మంచిగా మసిలింది. ఇంకా హాల్ అయితే ఫ్యాన్ కింద పెట్టానండి, కొంచెం చల్లారాలి కదా. టిఫిన్ బాక్స్లో ఎప్పుడైనా వేడివేడిగా పెట్టొద్దండి. ఇంకా మీరు నేను వేసుకున్న నైటీ చూస్తున్నారు కదండి, చాలా కంఫర్ట్గా చాలా బాగుందండి. మనకు స్మూత్గా అస్సలు ఇరిటేషన్గా అస్సలు లేదండి. నేను ఈ నైటీ వచ్చేసి డీమార్ట్లో కొన్నానండి. ఇంకొకటి కూడా కొన్నాను, చూపిస్తాను. అది కూడా 2 కొన్నానండి. 699 ఏమో పడింది అనుకుంటా. చాలా కంఫర్ట్గా చాలా బాగుందండి. అది ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. మా నిత్యకైతే ఇచ్చేసానండి. నైటు నేను పునుగులు వేశాను, పల్లి చట్నీ అయితే ఉంది, అది పెట్టేసుకొని తినేస్తుంది నిత్య వచ్చేసి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకొకటి ఈరోజే తీసానని చెప్పాను కదా వీడియో, రేపు పెట్టాలి. యాక్చువల్గా ఈరోజు ఎందుకు పెడుతున్నానంటే లాస్ట్ వీడియోకి చాలామంది చూశారు, మళ్ళీ ఒకరు సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. ఇంకా అలా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ ఏమన్నా పెరిగాయి అనుకోండి, నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా వెంటనే వీడియో అయితే వేరేది పెట్టాలనిపిస్తుందండి. అందుకోసమే అడుగుతున్నాను. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే వీడియోస్ తీయడము, ఎడిట్ చేయడము, అప్లోడ్ చేయడము అంత ఈజీ పని అయితే కాదండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ కాగానే వెళ్ళిపోయారండి. ఈరోజు ఫ్రైడే అని చెప్పాను కదా. బయట కొంచెం అలికి ముగ్గు అయితే వేశానండి. ఇంకా మా చెట్టుకి అయితే మల్లెపూలు వస్తున్నాయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. మీకు చూపిస్తాను దగ్గర నుంచి. ఇంకా హీటర్ అయితే పెట్టేశానండి, ఫ్రెష్ కావాలి. ఇల్లంతా క్లీన్ చేశానండి. ఇంకా వేడి నీళ్ళు కాగేలోపు నేను ఇక్కడ కర్రీ అయితే చూపిస్తున్నానండి. మర్చిపోయి నేను చిన్న కడాయి పెట్టానండి. టమాటాలు కట్ చేసిన తర్వాత ఇంకా దాంట్లో కొంచెం ఎక్కువైపోయింది. సర్లే మూత పెట్టేస్తే ఇలాగో కొంచెం దగ్గర పడుతుంది కదా, అందుకోసమే ఇంకా అలానే వండేసానండి. ఏం వండుతున్నాను చెప్పలేదు కదా. సొరకాయ టమాటా కర్రీ అయితే చేశానండి. ఇది ఎప్పుడో చాలా రేర్గా చేస్తానండి, ఎక్కువ రెగ్యులర్గా అయితే చెయ్యను. కాకపోతే ఈరోజు మా పిల్లలిద్దరికీ మా వారికి నచ్చిందండి కర్రీ వచ్చేసి. ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేశానండి. తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా పోపు యాడ్ చేసిన తర్వాత దాంట్లో కట్ చేసుకున్న సొరకాయ టమాటా కూడా యాడ్ చేయాలండి. అది కొంచెం టమాటా సాఫ్ట్ అవుతుంది కదా, ఆ టైంలో కారం, ఉప్పు, ధనియాల పొడి, మళ్ళా కొంచెం గరం మసాలా ఇవైతే యాడ్ చేశానండి. ఇంకా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం దగ్గర అయ్యేంత వరకు సొరకాయ ఉడికేంత వరకు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. నేను సొరకాయ ఫాస్ట్గానే ఉడుకుతుంది. ఇంకా కుక్కర్లో పెడితే కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చండి. నేను కడాయిలో వండుదాం అనుకున్నాను కదా, అందుకోసమే చిన్నగా కట్ చేశానండి. ఇంకా అంతేనండి. ఇవి డ్రై మసాలా యాడ్ చేసిన తర్వాత ఇంకా మనము మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉడికించుకోవడమేనండి. చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఒక్కోసారి ఇలా సింపుల్గా చేస్తే కర్రీస్ చాలా బాగుంటాయి కదా. ఎక్కువ మనము ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాం చూడండి, అప్పుడప్పుడు ఫ్లాప్ అవుతుంది. ఇంకా కర్రీ ఉడికేలోపు నేను సింక్లో గిన్నెలు కూడా క్లీన్ చేసేస్తానండి. చెప్పాను కదా చాలా వీడియోలో, కిచెన్లో ఉంటే ఆల్మోస్ట్ కిచెన్కి సంబంధించిన వర్క్ అంతా అయిపోతుందండి. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, అందుకోసమే ఇంకా మార్నింగే వంట చేసేస్తే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అనేసి అయితే వంట అయితే చేసేస్తున్నానండి. ఇంకా రైస్ ఒక్కటి పెట్టాలి. ఇంకా నేను ఫ్రెష్ అయితే అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత వీడియో తీయడం మర్చిపోయానండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగించేశానండి. ఇంకా నేను చెప్పాను కదా, ఇదిగోనండి మల్లెపూలు గుత్తులుగా చాలా బాగా వచ్చింది. ఇంకా అంటే ఆ ప్లాంట్కి, ఆ మొక్కకి కొన్ని ఉన్న అక్కడ సరౌండింగ్ అంతా చాలా మల్లెపూల వాసన వస్తుందండి.
ఆ! అదండి. ఇంకా ఫ్రైడే రోజు ఈ విధంగా నాకు పూజ చేసుకోకపోతే అస్సలు మనసుకి ప్రశాంతంగా అనిపించదండి. మ్యారేజ్ అయినప్పటి నుంచి అలా అలవాటైపోయింది. ఎప్పుడైనా ఫ్రైడే మిస్ అయిందనుకోండి అస్సలు నచ్చదు నాకు. మళ్ళా ఫ్రైడే ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తానండి. ఇంకా రైస్ అయితే వండేసానండి. ఇంకా పిల్లలొచ్చే టైం కూడా అయ్యింది. కర్రీ ఒక్కటే చేశాను కదా! అంచుకేమైనా ఉంటే బావుంటదనేసి అయితే అప్పడాలు వేస్తున్నానండి. ఇది నేను ఎగ్జిబిషన్‌లో కొన్నాను అప్పడాలు. ఇంకా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఈ కప్ వచ్చేసి నేను మీషోలో కొన్నానండి. చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. కాకపోతే స్పూనే సరిగ్గా క్వాలిటీగా అనిపించలేదు. కప్ అయితే చాలా సూపర్‌గా ఉందండి. ఇలాగ మనం ఓట్స్ నానబెట్టుకోవడం అంటే ఓట్స్ మీల్ ప్రిపేర్ చేసుకుంటాం కదండీ! నైట్ ఓట్స్ నానబెట్టి మార్నింగ్ తినడం అలా అయితే చాలా బాగుంటుంది. మూత ఉంటుంది కదా! ఇంకా ఇక్కడ అప్పడాలు చూపిస్తున్నాను కదా మీకు నేను. అవి నేను మసాలా అప్పడాలు లాస్ట్ టైం ఎగ్జిబిషన్‌కి వెళ్ళాను కదండీ! అప్పుడు కొన్నాను. చాలా బాగున్నాయి. అప్పుడు మనకు టేస్ట్‌కి ఒకటి ఇస్తారు కదండీ! అది టేస్ట్ చేసి అయితే తీసుకున్నాము. చాలా బాగుందండి. ఇంకా కప్పు వచ్చేసి నాకు ఎంత పడిందంటే మీషోలో అరౌండ్ 140 అనుకుంటా. కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుందండి కప్పుదైతే. అదండి. ఇంకా దాని తర్వాత నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత ఒక రెసిపీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అంతేనండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే వీడియో తీసానండి. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఉంటాను. బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.